తింటున్నాను. ఏంట్రా స్కూల్కి రా వచ్చి మీ క్లాస్ ఏది వేసుకొస్తాడు? షర్టు బ్లాక్ షర్టు బ్లాక్ ప్యాంటా? 9th క్లాస్ అన్నప్పుడు ఆయన కూడా తీసుకోవాలి. వీళ్ళు ఎంబడి వెళ్ళు ఖాళీ, కాకపోతే వీళ్ళు వెళ్తారు కదా అక్కడికి, ఆ టైంలో వెళ్ళిరా. నీకు ఐడియా వస్తుంది ఈసారి. పని చెప్పారా? చెప్తారా నీకు? సివిల్ డ్రెస్ మామూలుగానే ఉంటే రోజు ఇంట్లో పొద్దున్న లేచిన ఈయన చేసుకో అన్ని చేసుకో సంగీతం చూడు సార్ నీకు అవుతుందా కాదా? వాళ్ళు ఎంపటి కావాలంటే వెళ్ళేసి రాపు రమణన్న శబర్మల వెళ్ళి మామూలు సివిల్ డ్రెస్ మామూలు డ్రెస్ వెళ్ళేసి రా. ఈసారి ఐడియా వస్తుంది కాబట్టి ఎంత దూరం నడవాలి కదా. నెక్స్ట్ ఇయర్ నువ్వు చేసుకో. నీ ఇష్టం చేసుకో. మేడం లెటర్ రాసిస్తా ఇచ్చేసుకో. పరిచయం చేసుకున్న తర్వాత చర్చలు ప్రారంభించారు. శ్రీ బి ప్రసాద్, డెమోక్రాటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు. డాక్టర్ వంశీచంద్రి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు. శ్రీ కె రంగారావు, యువజన పురస్కార గ్రహీతల మండలి అధ్యక్షుడు. డాక్టర్ పిఎస్ఎం రావు, బ్యాంకింగ్ రంగ నిష్ణాతుడు. రాజీవ్ యువశక్తి నేడు నత్తనడక నడుస్తోంది. అంతంత మాత్రంగా విడుదలైన నిధులతో తడబడుతోంది. మొత్తానికి మొక్కుబడి పథకమైన అప్రతిష్ట మూటగట్టుకుంది. గతంలో సీఎంఈవై పేరిట అమలైన పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో 2004 నవంబర్ 19న రాజీవ్ యువశక్తి పేరిట కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఏటా 1,00,000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమంటూ ఆర్భాటంగా ప్రకటన గుప్పించింది. ఈ పథకంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో పాటు వికలాంగులకు 3%, మహిళలకు 33% రిజర్వేషన్లు ఉన్నాయి. లబ్ధిదారుడి కుటుంబ వార్షికాదాయం 50,000 రూపాయలు పెంచుకోరు. వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉంటాయి. అయితే ఈ పథకం కార్యాచరణలో అనేక మార్పులకు లోనైంది. క్రమంగా అర్హులను కుదించే దిశగా సాగింది. దీనికి తోడు రుణాల మంజూరులో బ్యాంకులు ఉత్సాహం చూపడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకున్న ప్రయోజనం ఉండడం లేదన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది. ఈ పథకం యొక్క అమలు ఫీల్డ్లో పనిచేస్తున్న అభిప్రాయాన్ని తెలుసుకోకుండా దీంట్లో మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు. ప్రభుత్వ పరంగా 2004-5లో 325 కోట్ల మొత్తం బడ్జెట్ ప్రణాళిక అంటే బ్యాంకర్స్, పర్సనల్ కాంట్రిబ్యూషన్, సబ్సిడీ కలిపి 320 కోట్ల రూపీస్ సుమారుగా 60,000 మందికి ఆ సంవత్సరంలో ఆర్థికంగా లబ్ధి చేకూర్చాలనే పథకాన్ని ప్రారంభించారు. అయితే 20,000 మందికి కూడా ఇవ్వలేదు. అందులో 50,000 రూపీస్ పెట్టి బిజినెస్ వాళ్ళకి ఎంతమందికి ఇచ్చినారు, 1 lakh రూపీస్ వ్యక్తిగత రుణాలు ఎంతమందికి ఇచ్చినారు, లేదా గ్రూప్గా 3 లక్షల రూపాయలు ఎంతమందికి ఇచ్చారు అనేది ఎక్కడా వివరాలు లేదు. రెండోది వీళ్ళు బ్యాంక్ నుంచి సబ్సిడీ మనీని ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రం అది యూనిట్ గ్రౌండ్ అయింది అని చెప్పి వీళ్ళు అయితే లెక్కల్లో చూపిస్తున్నారు తప్ప వాస్తవంలో గ్రౌండ్ అయిందా, గ్రౌండ్ కాదు. గ్రౌండ్ అయితే ఒక సంవత్సరంలో ఆ యూనిట్ ఎంత సంపాదించింది, ఇంకా ఎంతమందికి లబ్ధి చేకూరదు ముందు బ్యాంక్ ఎంత కట్టింది దాని వివరాలు కానీ ఎక్కడా లేదు. మొట్టమొదటిసారిగా ఇది తీసుకొచ్చినాం. 30,000 యూనిట్లతో 50,000 మంది స్వయం ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. దీనికి 300 కోట్ల రూపాయలు అవసరం అయితే అనేది కూడా ప్రకటన గవర్నమెంట్ ఒక అంచనాకి వచ్చింది. కానీ ఆచరణలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత స్కీములు అట్లాగే గ్రూప్ యూనిట్స్కి మీరు బ్యాంకు అడిగినటువంటి షూరిటీలు చూపిస్తే తప్ప మీకు లోన్స్ ఇవ్వని బ్యాంకులు చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. దానివల్ల ముఖ్యమంత్రి గారి జిల్లా కడప జిల్లాలో అక్కడ టార్గెట్ 20,000 మందికి ఇవ్వాలి ఆ సంవత్సరాన్ని పెట్టింది. కనీసం 50% కూడా రీచ్ కానటువంటి పరిస్థితి ఉంది. కానీ ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే ఇంత దయనీయంగా ఈ పథకం అమలవుతుంది. మిగతా జిల్లాలో ఇంకా ఎట్లా అమలవుతుంది అనేది మనం చెప్పకుండా అర్థం చేసుకోవచ్చు. దీంట్లో మనం టార్గెట్ అచీవ్ అయ్యాము అవ్వట్లేదు అనేది ఒకటి పక్కన పెడితే దాని కాన్సెప్ట్ మనం ఎంతవరకు అండర్స్టాండ్ చేసుకున్నాము, ఆ డైరెక్షన్లో ఎంతవరకు పనిచేస్తున్నామో ఒకటి ముందు చూడాలి. నిజంగా 100% గ్రౌండ్ అవ్వకపోయినప్పటికీ గ్రౌండ్ అయిన ప్రతి ఒక్క యూనిట్ వైబుల్గా ఉందా లేదా అనేది మనం గమనించాలి. ప్రతి ఒక్క గ్రౌండ్ అయిన యూనిట్ వైబుల్గా ఉంటే ఎవ్రీ ఇయర్ టార్గెట్స్లో పెరుగుతున్నాను.
ఫస్ట్ ఇయర్ లైక్ 2004-2005లో 22,284 యూనిట్స్ గ్రౌండ్ అయినాయి. నెక్స్ట్ ఇయర్ 37,000 పెరిగినాయి. నెక్స్ట్ ఇయర్ 43,000 అయినాయి. అలా ఎవ్రీ ఇయర్ యువకుల్లో అవగాహన పెరుగుతుంది. గ్రౌండ్ అయినట్టు కాదు, కేవలం వాళ్ళకి సబ్సిడీ ఇచ్చినట్టే అందులో చెప్పడం జరిగింది. అందులో ఏ యూనిట్లో పెట్టి యూనిట్ అంటే 15,000 రూపాయలు ఇచ్చింది, సబ్సిడీ అమౌంట్ తీసుకున్నది కూడా యూనిట్ కింద పరిగణిస్తున్నారు. అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూనిట్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ లెక్కల్లో ఇదంతా కరెక్ట్ కాదు. అసలు ఏం జరుగుతుంది క్షేత్రస్థాయి? లేటెస్ట్ స్టాటిస్టిక్స్ గణాంకాలు మన దగ్గర ఉన్నాయి. సెప్టెంబర్ వరకు డైరెక్టర్స్ చెప్పినట్టు ఈ రకంగా ఉంటుంది. 2006-07కి అక్కడ 1,50,000, 3 లక్షలు అంటే 72,250 యూనిట్లు ఇస్తే చాలు అని వాళ్ళందరికీ తగ్గినటువంటి లక్ష్యాలే తప్పించి బ్యాంకర్స్ స్పాన్సర్ చేసి పంపించలేదు. 73,180 అంటే ప్రతి డిజిట్తో సహా వారిచ్చిన అఫీషియల్ స్టాటిస్టిక్స్ నేను మీకు చెప్తున్నాను. ఇతర ప్రకారం 1,23,00,000 ఉంటే దాన్ని 82,000 చేసి ఆ 82,000లో కూడా 51% మాత్రమే ఈ రోజుకు నిరుని గ్రౌండ్ చేయడం అంటే వాస్తవంగా రుణాలు అందించడం అనేది ఇక్కడ జరిగింది. లక్ష్యాలు తగ్గించడం అంటే యువకుల లక్ష్యాలు, ఎంప్లాయ్మెంట్ లక్ష్యాలు కాదు. ఇక్కడ రాజీవ్ యువశక్తి ద్వారా సాధించే లక్ష్యాలు తగ్గించారు అంతే తప్ప ఇదే బడ్జెట్ ని, ఇవే లక్ష్యాన్ని వేరే వంశీగా చెప్పినది మీకు సంబంధించిన రాజీవ్ శక్తి గవర్నమెంట్ పెట్టిన స్వయం ఉపాధి బేస్ మీద ఉద్యోగశ్రీ పెట్టింది. ఉన్నటువంటి స్కిల్డ్ పర్సన్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకు కొంత ట్రైనింగ్ ఇచ్చి ఉన్నటువంటి అవకాశాల మేరకు వాళ్ళని ఉద్యోగస్తులుగా ప్రమోట్ చేయడం కోసం రాజు ఉద్యోగశ్రీని స్వయం ఉపాధి అది ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మన లక్ష్యాలు ఎంత ఉన్నాయి, తగ్గించారా పెంచారా అది నిజంగా అమలు అవుతున్నాయి, ఎంత ప్రయోజనకరంగా ఉంది అని చూడాలంటున్నారు. దాంట్లో చాలా లోటుపడతారు. దాంట్లో ప్రత్యక్షం కనపడుతున్నాయండి. 2004-2005లో 8 లక్షల మందికి ఉపాధి చూపిస్తున్నాం. 1,00,000 మంది దాదాపుగా 50,000 యూనిట్లకి మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూపిస్తున్నామని కానీ ఆచరణలో ఎంతమందికి ఇచ్చారు? 8,500 యూనిట్లు గవర్నమెంట్. దాంట్లో 1,200 మందికి మాత్రమే ఉపాధి. మరి 1,00,000 మంది టార్గెట్ ఎక్కడ? 50,000 యూనిట్లు ఎక్కడ? లక్ష్యానికి అమ్మైన తీరుకి ఎక్కడ కూడా పొంతం లేదు. తొలి ఏడాది రాజీవ్ యువశక్తి తూతూ మంత్రంగానే సాగింది. తర్వాత 2006-2007 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద 82,250 మందికి 700 కోట్ల రూపాయల మేరకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు లబ్ధిదారుల ఎంపిక సైతం పూర్తయింది. పథకంలో భాగంగా సబ్సిడీ మొత్తాన్ని సర్కారు ముందు విడుదల చేస్తే ఆ తర్వాత బ్యాంకులు ఆ లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందిస్తాయి. మొత్తం 700 కోట్లలో ప్రభుత్వ సబ్సిడీగా 140 కోట్లు ఇవ్వాల్సింది. అయితే ఆర్థిక శాఖ 70 కోట్ల రూపాయలు విడుదల చేసింది. సబ్సిడీ నిధులు తగ్గిపోవడంతో లబ్ధిదారుల జాబితాను అధికారులు కుదించేశారు. 53,139 మందిని తుది జాబితాలో చేర్చి మిగిలిన వారికి మొండి చేయి చూపారు. సబ్సిడీ నిధుల జాప్యంతో చివరికి ఈ లబ్ధిదారులకు బ్యాంకులు సకాలంలో రుణాలు ఇవ్వలేదు. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేవలం 27,000 మందికి రుణాలు విడుదలయ్యాయి. మంజూరైన వారందరికీ రుణాలు ఇచ్చేందుకు వీలుగా సర్కారు గడువును జూన్ దాకా పొడిగించింది. అయినప్పటికీ మొత్తంగా సాయం అందింది 35,000 మందికి. వాస్తవానికి తొలుత ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో సగం మందికి కూడా ప్రయోజనం చేకూరకపోవడం పట్ల యువజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. 2007-8లో నిర్దేశించిన లక్ష్యాలు 31,000 మాత్రమే. 31,000లో ఆ దేశంలో లక్ష్యమే తగ్గింది. ఆ తగ్గిన దాంట్లో మరి ఈ సంవత్సరం 6 నెలలు గడిచింది, ఇంకొక 6 నెలలే మిగిలింది. ఆ లక్ష్యాల్లో ఇప్పటి వరకు అమలు చేసినమని చెప్పారు 1,077 మాత్రమే. అంటే ఇంత పెద్ద రాష్ట్రంలో ఇక్కడ రిజిస్టర్డ్ అన్ఎంప్లాయ్మెంట్ 24,76,000 2004 గణాంకాలు చెప్తున్నారు. పట్టణ ప్రాంతాల వాళ్ళే రిజిస్టర్ చేసుకుంటారు, గ్రామ ప్రాంతాల వాళ్ళు చేయరు. 10 లక్షల ఉద్యోగిత కల్పిద్దామని వచ్చినటువంటి స్కీము చివరికి వచ్చేసి 1000 మందికి ఆంధ్రప్రదేశ్లో మేము ఉపాధి కల్పించాము రాజీవ్ యువశక్తి ద్వారా అని గణాంకాలు చెప్తున్నాయి. వంశీగా మీరు లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నారు, చివరికి వచ్చి అమలు అయ్యేటప్పటికి 1,200, 1,017. గణాంకాలు వీరు చెప్పే గణాంకాలకి, వారు చెప్పే గణాంకాలకి, వీరు చెప్పే చాలా తేడా ఉందండి. ఇప్పటి వరకు గ్రౌండ్ అయినవి 23,427 యూనిట్స్ గ్రౌండ్ అయిన టిల్ డేట్. దిస్ ఈజ్ ఓన్లీ 2007-2008. దిస్ ఈజ్ వన్ థింగ్ అండి. ఇంకోటి ఎవ్రీ ఇయర్ మనం పర్సంటేజ్ వైజ్గా చూస్తే అండి 2006-2007లో 49.8% ఆఫ్ యూనిట్స్ గ్రౌండ్ అయినాయి. అంటే మనం అనుకున్న టార్గెట్స్కి, నాట్ బడ్జెట్ అలొకేషన్. ఇక్కడ 49% ఎందుకు అయ్యాయంటే
ఏదో సంఖ్యాపరంగా చూడాలి, మేము నెంబర్ చూపించాలనుకుంటే 100% కూడా గ్రౌండ్ చేయగలము. క్వాలిటీ చూస్తున్నాం మేము. గ్రౌండ్ అయిన ప్రతి ఒక్క యూనిట్ వైబుల్ గా ఉండాలి. వాళ్ళు కేవలం డబ్బు తీసుకోవడమే కాదు, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి మళ్ళీ డబ్బు రీపే చేయగలగాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. మానిటరింగ్ అథారిటీ అనేది లేదు. ఈ యూనిట్స్ కి శాంక్షన్ అయిన దాంట్లో గ్రౌండింగ్ అయినాయా, ఒక సంవత్సరం వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, బ్యాంకర్స్కి ఎంత రీపే చేస్తున్నారు, వాళ్ళ ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా, విజయగాథలు కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడ లేనప్పుడు 22,000 మంది ఉన్న లబ్ధి పొందినారని చెప్పినా యూనిట్ గ్రౌండ్ అయినాక నమ్మే పరిస్థితిలో ఎవరు పరిశీలన చూస్తున్నారు కదా. ఎస్, ప్రాక్టికలీ యూనిట్స్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఇది ఓన్లీ యూత్ సర్వీసెస్. ఈ స్టెప్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే శాంక్షనింగ్ అమౌంట్ అనేది సబ్సిడీ మనీని బ్యాంకర్స్ కి డిపాజిట్ చేసి 1,000 మందికి లబ్ధి చేకూరింది అనే విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. వాస్తవ విషయం ఏంటంటే ఇవన్నీ నిజంగా గ్రౌండ్ అయితే 50% గ్రౌండ్ అయినా ఆ యూనిట్ సక్సెస్ఫుల్ నడిచినా ఈరోజు యువత నిజంగా బెనిఫిట్ అయ్యేది. కానీ ఏంటంటే ఆ పరిస్థితి లేదు ఇక్కడ. మీ పరిస్థితుల్లో ఎంతమందికి నిజంగా ఇది మేలు చేసిందంటే సార్ ఒక 10 to 12% బెనిఫిట్ అయినట్లు. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూనిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మళ్ళీ లోన్కి అప్లై చేసుకొని వాళ్ళ దాంట్లోనే రాజీవ్ శక్తి ఒక చిన్న బ్యానర్ పెట్టి ఫోటో కొట్టి సబ్మిట్ చేసి మా యూనిట్ నడుస్తుంది అని చెప్తున్నారు. మీ పరిస్థితి వరంగల్ జిల్లా పెంబర్తిలో సర్వే చేసి యువజన సంఘంగా అక్కడ మొత్తం స్వయం ఉపాధి మీద ఆధారపడి యూత్ ఎక్కువ మంది బతుకుతున్నారు. అయితే ఈ రాజీవ్ శక్తి పథకం ఆ జిల్లాలో ఆ గ్రామానికి ఎలా అమలు అవుతుంది, వాళ్ళకు ఉన్నటువంటి ఉపాధిని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందా లేదా అని సర్వే చేసాం. మేము మొత్తం 1,100 ఇళ్ళని సర్వేలో టచ్ చేసాం. దానిలో స్వయం ఉపాధి కోసం ఈ రాజీవ్ శక్తి కోసం 1,500 మంది యువకులు గవర్నమెంట్ మాకు లోన్ ఇస్తే దాన్ని ఆధారం చేసుకొని మాకు ఇప్పుడు ఉన్నటువంటి చేతి వృత్తి ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకుంటాం అనే కాన్సెప్ట్తో అప్లై చేసుకుంటే 250 మందికి అక్కడ శాంక్షన్ చేసి 250 మంది ఎవరైనా మేము పేర్లు లిస్ట్ అవుట్ చేస్తే దానిలో 200 కుటుంబాలు కాలనీకి సంబంధించింది. ఈ 200 మంది వాళ్ళల్లో కూడా నామినల్గా బోర్డు పెట్టి టెంట్ హౌస్ పేరు మీదనో, ఎస్టీడీ బూత్ పేరు మీదనో, లేకపోతే ఇంకొక దాని పేరు మీదనో అక్కడ బోర్డు పెట్టి ఉంది తప్ప అక్కడ దాని నిర్వహణ లేదు. ఆల్రెడీ వాళ్ళు ఇతర వ్యాపారాలు చేసుకుంటూ ఇతర బిజినెస్లకి ఎక్కడి నుంచి టర్న్ ఓవర్ చేయగలిగేటటువంటి వాళ్ళకి వీళ్ళు దీన్ని అడ్డు పెట్టుకొని ఈ పథకాన్ని అడ్డు పెట్టుకొని శాంక్షన్ చేయడం దుర్వినియోగం కాదు. ఒక సైడ్ ఏమో అసలు జరగట్లేదు అంటున్నారు, ఒక సైడ్ ఏమో కేవలం కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తున్నారు అంటున్నారు. రెండు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్. వన్ థింగ్, కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చినట్టయితే 100% సక్సెస్ అయ్యే స్కీమ్, 100% గ్రౌండ్ అయ్యి మేము అలా చేయట్లేదు, క్వాలిటీ చూస్తున్నాం. బ్యాంకుల నుంచి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటారు, బ్యాంకులు వీళ్ళ వల్ల ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నాయా? బ్యాంకులు ఏంటి, ఇచ్చినటువంటి డబ్బు తిరిగి వస్తుంది అన్నట్టు అనేది చూస్తారు. అది సెక్యూరిటీ ద్వారా వచ్చినట్టయితే సెక్యూరిటీ కావాలని అడుగుతారు. లేదు సెక్యూరిటీ సందర్భం అవసరమే లేకుండా మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కనుక మనం తీసుకుంటాం, మహిళా సంఘాలు ఉన్నాయి, అక్కడ ఏ రకమైనటువంటి కొల్లేటలు అక్కర్లేదు, 100% వాళ్ళకి వచ్చేస్తుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే తిరిగి మాకు వస్తాయి అనుకున్న వాళ్ళకి ఇవ్వడానికి బ్యాంకులు ఉత్సాహంగా ఉన్నారు. లేదు అన్న దగ్గర కొత్తగా వ్యాపారం పెడుతున్నారు, వీళ్ళకి అనుభవం లేదు, శిక్షణ లేదు, మార్కెటింగ్ లేదు, ఇవి కల్పిస్తున్నామని చెప్తున్నారే కానీ అది వాళ్ళకు ఆ రకమైనటువంటి వీళ్ళకి రుణాలు ఇవ్వడం ఏమైనా విముఖత ఉన్నారు. చిన్న 1000 యూనిట్లే అన్నప్పుడు ఆ మేరకు విముఖత ఇక్కడ ఉన్నట్టే మనకు అనిపిస్తుంది. సమస్య ఎక్కడ ఉంది? స్కీమ్లో మొదట ఫ్రేమ్ చేసిన అన్ని కరెక్ట్ ఉన్నాయి. అప్లికేషన్స్ పిలిచే దగ్గర నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లమ్స్. ఎందుకంటే మనకి హైదరాబాద్ జిల్లా తీసుకుంటే 2004-05లో జిల్లా కలెక్టరేట్లో రాజీవ్ శక్తి స్కీమ్ కోసం అప్లికేషన్స్ కోసం రాత్రి నుంచి 10,000 మంది సుమారుగా నైట్లో వచ్చి కలెక్టరేట్లో పట్టుకొని అప్లికేషన్స్ కోసం క్యూ కట్టినారు. లాఠీ చార్జ్ కూడా జరిగింది. కనీసం 5 ఏళ్లలో కనీసం ఒక 5 లక్షల మంది స్వయం లబ్ధి పొందుతారు, ఆర్థికంగా బాగుపడతారనే ఉద్దేశంతో ఆశలు పెట్టుకున్నారు. 10,000 మంది ఒక హైదరాబాద్ జిల్లాలోని అప్లికేషన్స్కి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా స్పందన ఉంది. తర్వాత 3 months 6 monthsలో ఈ స్కీమ్ మొత్తం నీరు గారిపోయింది. ఏంటంటే అప్లికేషన్స్ సబ్మిట్ చేసే దగ్గర ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది. మండల్ లెవెల్లో మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఇంటర్వ్యూస్ అని ఇలాగ అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అని యువతకి ఏంటంటే ఇంకా ఈ స్కీమ్ మనకి కాదు అనే పరిస్థితి వచ్చింది. లబ్ధిదారులు ఎంపికలు ఏమన్నా లోటుపడుతున్నాయి? స్థానికంగా ఎవరికి బలం ఉందో స్థానపరంగా వాళ్ళు అక్కడక్కడ అవకాశాలను ఉపయోగించుకొని బ్యాంకర్స్కి మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ఇలాగా బ్యాంకర్స్తో క్లోజ్ టైర్ పెట్టి కొంచెం హెల్ప్ఫుల్గా ఉండి ఉపయోగించుకున్నారు. రెండోది అంటే అమల్ ఇయర్లో ఏంటంటే అక్కడ మానిటరింగ్ లేదు ఫస్ట్. తర్వాత ఈ రోజు వరకు బ్యాంకర్స్కి ఫస్ట్ ఇయర్లో తీసుకున్న వాళ్ళు ఎంతమంది కట్టినారు, వాళ్ళు ఎంత లాభాలు పొందాయి, ఈ గణాంకాలు కానీ ఒక స్వతంత్ర మానిటరింగ్ అథారిటీ ద్వారా ఇంప్లిమెంటేషన్ మేము టాస్క్ ఫోర్స్ కమిటీని వేయమన్నాం. టాస్క్ ఫోర్స్ కమిటీ వేయడం ద్వారా సీఎం పేషీలో ప్రత్యేక సెల్ సీఎం ఈ రాజీవ్ శక్తి స్కీమ్కి పెట్టమన్నాం. సీఎం గారిని ఎవ్రీ 2 monthsకి ఒకసారి మీరు రివ్యూ చేయండి, ఎక్కడైతే బ్యాంకర్స్తో సమావేశం ఏర్పాటు చేయండి, ఎందుకు మీరు అక్కడ లోన్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, వీటి మీద చర్చించండి, ఇమీడియట్లీ వాళ్ళని ఆదేశించాలి,
ఇప్పుడు కాసేపు విరామం తీసుకుని మళ్ళీ చర్చలో